నమస్తే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు చాలా సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ. మరి ఈ సంస్థ ద్వారా పుకెట్ అండ్ క్రాబీ ట్రావెల్ చేయాలి అనుకున్నట్లయితే ఏ టైంలో మనం ప్లాన్ చేసుకుంటే బావుంటుంది? అండ్ పుకెట్, క్రాబీకి సంబంధించి ఏమేం ప్రదేశాలు మనం చూడడానికి అవకాశం ఉంటుంది? అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? ఉండదా? అండ్ ఏ టైంలో మనం బుక్ చేసుకుంటే మనకు ఏ టైం వరకు కూడా ఆఫర్స్ ఉంటాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకు అందించడానికి మనతో పాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా పుకెట్ అండ్ క్రాబీ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కొన్ని లక్షల మందిని ఇప్పటివరకు మీరు తీసుకెళ్లడం జరిగింది. అవునండి. సో కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అండ్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఏ టైంలో వెళ్తే బావుంటుంది? ఇప్పుడు కొన్ని ప్లేసెస్‌లో సిట్యుయేషన్స్ బాలేదు కదా! అవునండి. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇలా రకాల డౌట్స్ ఉంటాయి. యెస్. సో యెస్. మీరేం చెప్తారు వాటి గురించి? సో మీరన్నట్టు పుకెట్ అండ్ క్రాబీ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి బాగా పాపులర్ అవుతున్నటువంటి డెస్టినేషన్ అండి. హ్మ్. ఎందుకంటే అంతకుముందు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవటం వల్ల థాయిలాండ్‌లోని బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి పుకెట్ వెళ్ళాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మనకి చాలా టైం వేస్ట్ అయ్యేది. హ్మ్. అందువల్ల దానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ రావడంతో ఫస్ట్ ప్రయారిటీ కింద మనకి పుకెట్ అండ్ క్రాబీ విజిట్ చేస్తున్నారు ట్రావెలర్స్ అందరూ కూడా. ఓకే. ఎందుకంటే అది అంత బ్యూటిఫుల్ డెస్టినేషన్ అండి. పుకెట్ అండ్ క్రాబీ 2 కూడా ఐలాండ్స్. 2 ఐలాండ్స్‌లో కూడా మనం 4 నైట్స్ 5 డేస్ ఉంటాం. ఒక ఐలాండ్‌లో 2 నైట్స్ ఉంటాం. ఇంకొక ఐలాండ్‌లో 2 నైట్స్ ఉంటాం. హ్మ్. అది ఎంత అందంగా ఉంటుందంటే అండి అసలు ఆ బ్లూయిష్ వాటరు అండ్ వైట్ శాండ్ అండ్ నేచర్ అన్నీ కలగలిపిన డెస్టినేషన్. సో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజీకి ఓన్లీ ₹62,000 మాత్రమే మనకి ప్యాకేజ్ కాస్ట్ కింద తీసుకుంటున్నాం. ఈ 62,000లో కూడా ఏంటంటే మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషను రెండు చోట్ల కూడా అంటే క్రాబీ యాజ్ వెల్ యాజ్ పుకెట్ ప్లస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మనం చూసేటువంటి ఐలాండ్స్ విజిట్ యొక్క స్పీడ్ బోట్ కానివ్వండి, లేకపోతే మనకి అక్కడ నేషనల్ పార్క్ ఫీజు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటుంది దాంట్లో. హ్మ్. సో ఇవన్నీ ప్లస్ సిటీ టూర్, పుకెట్ సిటీ ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా 4 నైట్ 5 డేస్లో కవర్ చేసుకొని రావచ్చు. ఓకే. మీరు అన్నట్టు ఒక సైడ్ ఇంకొక వైపు ప్రాబ్లమేటిక్గా ఉందంటే అది సంవత్సరంలో మొత్తం ఎప్పుడు కూడా ఏదో ఒక వైపు ప్రాబ్లం ఉంటానే ఉంటుంది. అవును. అంతకుముందు శ్రీలంకలో ప్రాబ్లం ఉంది, తర్వాత ఇంకో సైడ్ చైనా ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ట్రావెల్ చేయాలని అనుకుంటారు. ఒకవైపు ఉంది, సో ఇంకొక వైపు ఫ్రీగానే ఉంది కదా అంటే మనకి ఇటు శ్రీలంక, సింగపూర్, మలేషియా, తర్వాత మనకి థాయిలాండ్, ఈ థాయిలాండ్లో బ్యాంకాక్, పటయా, పుకెట్, క్రాబీ, సింగపూర్, మలేషియా ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. అంటే జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి. సో అందుకని అందరూ కూడా ఇప్పుడు ఈ డెస్టినేషన్ వైపు చూస్తున్నారు. హ్మ్. కాబట్టి అంటే ఇది బెస్ట్ ప్యాకేజ్. 62,000లోనే మనకి ఇంక్లూడ్ ఎవ్రీథింగ్తో కలిపి ఈ ప్యాకేజ్ తీసుకొస్తుంది. మనం 2 నైట్స్ క్రాబీలో ఉంటాం. క్రాబీలో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే మనకి 4 ఐలాండ్స్ అని ఉంటుందండి. హ్మ్. 4 ఐలాండ్స్ కూడా 4 రకాల ఐలాండ్లు, డిఫరెంట్ ఐలాండ్స్. అదన్నీ కూడా ఒక స్పీడ్ బోట్లో స్టార్ట్ అవుతాం మార్నింగ్. తర్వాత అన్నీ చూసుకొని మళ్ళీ మన క్రాబీ వచ్చేటికి ఈవినింగ్ అయిపోతుంది. అంత చక్కటి ఐలాండ్స్ అనమాట. సో అక్కడ 2 నైట్స్ ఉంటాయి. థర్డ్ రోజు బయలుదేరి మనం పుకెట్ వస్తాం. పుకెట్లో మనకి సియామ్ నిరామి షో అని ఒకటి ఉంటుందండి. హ్మ్. ఆ సియామ్ నిరామి షో కూడా లైవ్ షో అనమాట. లైవ్ సౌండ్, మ్యూజిక్, బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ఈవెంట్ అనమాట అది. సో అది కూడా మనం ఇంక్లూడ్ ఉంటుంది దీంట్లో. తర్వాత పుకెట్ నుంచి మళ్ళీ ఇంకొక ఐలాండ్ వెళ్తాము, ఫీఫీ ఐలాండ్ అని. హ్మ్. సో అందరికి బాగా తెలిసిన ఐలాండ్ ఏంటంటే ఫీఫీ ఐలాండ్. చాలామంది కూడా పుకెట్ వెళ్ళామంటే ఫీఫీ ఐలాండ్ వెళ్ళారా అని అడుగుతారు. హ్మ్. అంత ఫేమస్ ఐలాండ్ అది. సో ఐలాండ్కి కూడా మనం బోట్లో వెళ్ళాలండి. ఓకే. సో ఆ స్పీడ్ బోట్లో వెళ్తాం. స్పీడ్ బోట్లో వెళ్ళేటప్పుడు ఆ వాటర్ యొక్క సూతింగ్ సౌండ్ ప్లస్ అక్కడ రీచ్ అయిన తర్వాత ఆ బీచ్ యొక్క అందం అంతా కూడా మనం ఎంత అట్రాక్ట్ అయిపోతామంటే మనం వచ్చిన తర్వాత కూడా 2-3 నెలలు అది మన కళ్ళల్లో ఉంటానే ఉంటుంది. హ్మ్. అక్కడ ఎవరైనా బీచ్ స్నానం చేయొచ్చు. అండ్ ఏమైనా వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ పే చేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కలగలిపిస్తున్న ప్యాకేజీ పుకెట్ అండ్ క్రాబీ. ఓకే. సో మా ప్యాకేజ్లో 4 నైట్స్ 5 డేస్లో ఫస్ట్ డే రోజు మనము హైదరాబాద్ నుంచి బయలుదేరి పుకెట్ ఎయిర్పోర్ట్ ఉందండి. హ్మ్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాం. అక్కడి నుంచి బయలుదేరి మనము క్రాబీ వెళ్తాం ముందు బై రోడ్. Okay. 2.5 అవర్స్ పడుతుంది. సో అక్కడ క్రాబీ వెళ్ళి క్రాబీ హోటల్లో స్టే చేస్తున్నా. నెక్స్ట్ డే రోజు మనం ఈ 4 ఐలాండ్స్ టూర్ వెళ్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనం పుకెట్ వచ్చి పుకెట్ సిటీ టూరు
అండ్ మనకి ఈ సియామ్ నిరామిష్ షో ఉంటుంది. తర్వాత 4th డే రోజు ఫీఫీ ఐలాండ్ వెళ్తాం. 5th డే రోజు రిటర్న్ వస్తాం. అంత చక్కగా మెటిక్యులస్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే. అలా అంతగా మనము ఈ ఇమ్మర్స్ అయిపోతాం పుకెట్ అండ్ క్రాబీ టూర్లో. ప్లస్ అందులో ఏంటంటే మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి 12 బ్రాంచెస్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ బెంగళూరుతో కలిపి. అన్ని చోట్ల కూడా మాకు చక్కటి సిబ్బంది ఉన్నారు. ఎటువంటి ఎంక్వైరీ అయినా కూడా మనకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ టైంలో అయినా కానీ మనకి రిసీవ్ చేసుకొని కస్టమర్స్కి ఏ ప్రాబ్లము అంటే ఎటువంటి డౌట్ వచ్చినా కూడా దాన్ని క్లారిఫై చేస్తారు. అంత చక్కగా ప్లాన్ చేసాం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పుకెట్ అండ్ క్రాబీ టూర్. ఓకే సార్. ఈ పుకెట్ అండ్ క్రాబీ ఏ టైంలో విజిట్ చేస్తే బాగుంటుంది? కొన్ని ప్లేసెస్కి కొన్ని టైమ్స్లో వెళ్తేనే బాగుంటుంది అంటారు కదా, మరి దీనికి అలాగే ఉంటుంది? సో పుకెట్ అండ్ క్రాబీ వచ్చేటికి మనకి 365 డేస్ ట్రావెల్ చేయొచ్చండి. అంటే ఐలాండ్ నేషన్స్లో ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ మనకి ఏంటి సమ్మర్ పెరిగే కొద్దీ కొంచెం మనకి హ్యూమిడిటీ పెరుగుతుంది. సో కొంచెం రైనీ సీజన్ కొంచెం మనకి హ్యూమిడిటీ తగ్గుతుంది. అందువల్ల 365 డేస్ డెస్టినేషన్ పుకెట్ అండ్ క్రాబీ. కొన్ని ఫెస్టివల్ సీజన్ తప్పితే అక్కడ లోకల్ ఫెస్టివల్ సీజన్ తప్పితే మిగతా అన్ని రోజులు కూడా మనం చక్కగా 365 డేస్ పుకెట్ అండ్ క్రాబీ ట్రావెల్ చేసి రావచ్చు. మీరు ఏంటంటే కొన్ని కంట్రీస్కి సీజన్ ఉంది, సపోజ్ యూరోప్ ఉందనుకోండి, యూరోప్లో ఏంటంటే మనము ఓన్లీ మనకి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వెళ్ళగలం, తర్వాత వెళ్ళాలి. దుబాయ్ ఉందనుకోండి మనము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మాత్రం వెళ్ళలేము. కానీ పుకెట్ అండ్ క్రాబీకి మాత్రం అటువంటి ఇబ్బంది లేదు. ఓకే. ఏ సీజన్ అయినా కానీ చక్కగా వెళ్ళి రావచ్చు. ప్లస్ ఒక మంచి ఫ్యామిలీ డెస్టినేషన్. మా గ్రూప్ టూర్సే కాకుండా కస్టమైజ్ టూర్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. హనీమూన్ కపుల్ వెళ్తారు, ప్లస్ ఫ్యామిలీస్ వెళ్తున్నాయి. 2 మెంబర్స్ నుంచి అప్ టు 18 మెంబర్స్ వరకు కూడా మేము స్పెషల్గా అరేంజ్ చేసి ఇస్తాము. అదే కాకుండా ఎవరైనా సొసైటీస్ కానీ కమ్యూనిటీస్ కానీ అప్రోచ్ అయ్యి మా వరకే ప్యాకేజ్ కావాలన్నా కూడా మేము చక్కగా అరేంజ్ చేసి ఇస్తాము. ఒక టూర్ మేనేజర్ని కూడా వాళ్ళతో పంపిస్తాము. ఇవన్నీ కూడా బాగా మంచి అరేంజ్మెంట్స్ చేస్తాం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ తరపున. ఓకే సార్. ఏదన్నా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నామంటే అక్కడ సైట్ సీయింగ్తో పాటు ఫుడ్. అవునండి. అక్కడ ఏం ఫుడ్ బాగుంటుంది? ఎస్, అక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా థాయిలాండ్ ఫుడ్ మనము తినలేమండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. అంటే కొంతమంది ఏంటంటే ఎస్ టేస్ట్ చేసేవాళ్ళు మీరు డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసేవాళ్ళు చేయవచ్చు. కానీ మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి ఏంటంటే మనం ఏ హోటల్ అయితే ఆ హోటల్నే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బట్ అది కాంటినెంటల్ ఉంటుందండి. తర్వాత లంచ్ డిన్నర్ మనం ఇండియన్ రెస్టారెంట్స్లో అరేంజ్ చేస్తాం. మన చక్కటి ఇండియా భోజనం దొరుకుతుంది, అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. సో అన్ని రకాలు మనకి రైస్, తర్వాత రోటీ, తర్వాత మనకి రసము, కర్రీసు అన్నీ దొరుకుతాయండి. సో అలాగా మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అలాంటి రెస్టారెంట్స్ని చూజ్ చేసుకొని మన కస్టమర్స్ అందరూ కూడా అలాంటి రెస్టారెంట్స్, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదన్నా ఫుడ్ కనుక ఎఫెక్ట్ అయిందనుకోండి టూర్ మొత్తం కూడా కంప్లీట్గా మనకి బాగా ప్రాబ్లమేటిక్గా అవుతుంది. అందుకని చాలా కేర్ తీసుకుంటా ఈ విషయంలో అండి. ఓకే, రైట్ సార్. నిజంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవరైతే పుకెట్ క్రాబీ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా ఉంటుంది అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, పుకెట్ క్రాబీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఒకసారైనా వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే మంచి ప్యాకేజెస్ అందిస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కాల్ చేయొచ్చు.